శ్రీరామ పట్టాభిషేక సర్గ. ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో ఆనందముగా ఇన్న పట్టణ వాసులతో అభిషేకము చేయించిరి. సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి. బ్రహ్మచే పూర్వము నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో ఉన్నది. దీనితో చాలా కాలము క్రితము మనుకు పట్టాభిషేకము చేయుట వలన తేజస్సు చేయి దీప్తమైనది. ఆయన తరువాత ఉన్న రాజుల పరంపరకు దీనిచే పట్టాభిషేకము చేయబడినది. ఈ సభయందు బంగారు వర్ణపు శోభతో మహా ధనవంతమగునది. వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది. నానారత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తోటి ఋత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాఘవునకు అలంకారము చేసిరి. ఋత్విగ్బ్రాహ్మణై పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తత యోదైశ్చైవ వాద్యసించంస్తే సంప్రకృష్టాసనైకము సర్వౌషధరస్తైర్దివ్యైర్దేవతైర్నభసి స్థితై చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతై బ్రాహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం శుశోభనైః నానారత్నమయీ పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్వశిష్టేన మహాత్మనా ఋత్విగ్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవః. శుభకరమైన ధవలఛత్రమును శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాలవ్యజనమును వానరేశ్వరుడకు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రుని వలె మెరయు మరి ఒక వ్యజనమును రాక్షసరాజకు విభీషణుడు కొనెను. 100 బంగారు పద్మములతో అందముగా వెలగొందు మాలను రాఘవునకు వాయుదేవుడు వాసవుని ప్రోత్సాహముతో ఇచ్చెను. సర్వరత్నములతో పొదగబడి మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యముల హారమును ఆ రాజునకు ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుడు ఇచ్చెను. లావణ్యముగా ఆలపించు దేవ గంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను. భూమి సస్యశ్యామలముగా ఫలములతో చెట్లు, మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సవములు నిండినవి. ఛత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః. అపరం చందసంకాశం రాక్షసేంద్రో విభీషణః మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభాషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శుక్ర ప్రచోదితః ప్రజగుర్దేవ గంధర్వా ననృత చాపస్సరోగణ అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః భూమిస్యవతీ చైవ ఫలవంతచ్చ పాదపా గంధవంతీ చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. 100 సహస్రములుగా అశ్వములను, ధేనువులను, గోవులను, 100 వృషభములను మొదటగా ద్విజులకు మనుజశ్రేష్ఠుడు రాముడు ఇచ్చెను. 300 కోట్ల బంగారు నాణెములు, నానా విధములైన విలువైన ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు ఇచ్చెను. సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారముతో పొదగబడిన మనులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు రాముడు ఇచ్చెను. వైడూర్యమణితో చిత్రితమై వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదునకు రాముడు ఇచ్చెను. శ్రేష్టములైన మనులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఇన్న ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను. శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము అయిన ఆభరణములను వైదేహి వాయు సూననకు ఇవ్వజూచెను. సహస్రశత మస్వానాం ధేనూనాం చ గవాం తథా దదౌ శతం వృషాన్ పూర్వం విజేభ్యో మనుజర్షభః దిశం కోటీర్హ నియస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాని మహార్హాని చ రాఘవః.
అర్కరశ్మిప్రతీకాశం కాంచనీం మణివిగ్రహం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్మనుజర్షభః వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్నవిభూషితే వాలిపుత్రాయ ద్యుతిమా నంగదాయాంగదే దదౌ మణి ప్రవరజుష్టం చ ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామచంద్ర రశ్మి సమప్రభం అరజే వాసనీ దివ్యే శుభా న్యాభరణాని చ ఆవేక్ష్యమనా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే. మీ BVS